లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పుట్టింటికైతే వెళ్ళాను అయితే పాతింటి దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తా అని చెప్పాను కదా. చూపిస్తాను. ఇంట్లోకి వెళ్ళటానికి 2 గేట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ గేట్ ను ఓపెన్ చేస్తే ఇంట్లోకి వెళ్తాము, సెకండ్ గేట్ ను ఓపెన్ చేస్తే బయట పార్కింగ్ మొత్తం చూసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ నుంచి ఇంట్లోకి కూడా వెళ్ళవచ్చు. బ్యాక్ సైడ్ ఎంటర్ కాగానే కొబ్బరి చెట్టు, పొప్పాయి చెట్టు అయితే ఉంటుంది. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వచ్చాయి, చాలా బాగున్నాయి వాటర్. నెక్స్ట్ షాట్ లో షేర్ చేస్తాను. ఇక కొంచెం ముందుకు వస్తే అన్ని పూల మొక్కలు అలానే పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి. పండ్ల మొక్కలు అంటూ పెద్దగా ఏం లేదు, సీతాఫలం, దానిమ్మ అలానే జామ చెట్లు అయితే ఉన్నాయి. పూల మొక్కలైతే మందారం పువ్వులు, గన్నేర పువ్వులు, పారిజాతము, సుగంధ పుష్పాలు, వైట్ కలర్ రోజ్ టైప్ లో ఉంటాయి కదా, ఆ పుష్పాల పేరైతే తెలియదు, అవి అయితే ఉన్నాయి. సీజన్ ను బట్టి బంతి, కనకంబరాలు కూడా ఉంటాయి. తులసి, కలబంద మొక్కలు కూడా ఉన్నాయి. ప్రతిసారి నేను ఇంటికి వస్తే ఏవో ఒక ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఈసారి ఏం ఫ్రూట్స్ లేవు. చెట్టుకైతే 2 దానిమ్మ పండ్లు ఉన్నాయి, వాటిని కోసుకొని తినేసాను. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ గా పొలాలు అలానే హైవే కూడా ఉంటుంది. హోమ్ టూర్ చేద్దాం అనుకున్న వన్ డే లో ఇవేమీ కుదరలేదు. ఇంటికి స్పెషల్ ఏంటో తెలుసా? బోరింగ్. మీలో ఎంత మంది ఇప్పుడు కూడా బోరింగ్ నీళ్లను వాడుతూ ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.